ఇప్పుడు ఇంకొక టాపిక్ ఉంది సార్, టెక్నాలజీ మారుతుంది, ఏ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది సినిమా ఇండస్ట్రీ పైన అనేది ఒకటి డిబేటబుల్ సబ్జెక్ట్ అయిపోయింది. డెఫినెట్లీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ఆల్ ఇండస్ట్రీస్ అండ్ వరల్డ్ విల్ చేంజ్ ఇన్ నెక్స్ట్ 2 years. అన్బిలీవబుల్. ఇప్పటికే చాలా చేంజ్ ఉందండి. అవును, మనకు కనిపించట్లేదు చాలా వరకు, బట్ ఇప్పటికే చేంజ్ ఉంది. బట్ నెక్స్ట్ 2 yearsలో ఎవ్రీథింగ్ విల్, అంటే సి టుడే దానికి స్లైడ్స్ చేయాలి నేను ఫర్ ద షో టైమ్. సో ఈజీగా వెళ్ళి ఏ టూల్స్ వాడేసి ఒక రఫ్ డ్రాఫ్ట్ నేను చేసేసుకుని ఇచ్చేస్తాను వాళ్ళకి. అంతకుముందు ఏంటంటే మన పవర్ పాయింట్లో కూర్చొని చేసి ఈజీ అయిపోయింది, ప్రాసెస్ ఈజీ అయిపోయింది. దే ఆర్ సెవరల్ థింగ్స్ లైక్ దట్. ఇప్పుడు ఏదైనా చిన్న బిట్ కావాలనుకోండి, లెట్ సపోజ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్ అంటే కనుక ఇట్ విల్ గివ్ దట్ వన్, ఐ కెన్ యూజ్ దట్ ఇన్ ద మూవీ. జస్ట్ మనకి ఏ రెజల్యూషన్ కావాలంటే ఆ రెజల్యూషన్ వచ్చేస్తుంది. అండ్ 90% ఇట్ లుక్స్ రియల్. అది కనుక మెచ్యూర్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇట్ విల్ రీప్లేస్ మెనీ థింగ్స్. ఏంటి సార్ సిచ్యువేషన్ యుఎస్లో? పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, ఎకానమీ అంటున్నారు, లేకపోతే కొలాప్స్ అవుతుంది అంటున్నారు, ట్రంప్ అంటున్నారు. ఎవ్రీ 2-3 years there will be ups and downs there ఎకానమీలో. అండ్ ఈ కొత్త రెగ్యులేషన్స్ కదా, వీ డోంట్ నో హౌ దే విల్ ఇంపాక్ట్. యుఎస్ ఎకానమీని అయితే పెద్ద ఇంపాక్ట్ చేయలేవు. అక్కడ ఉన్న వాళ్ళని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఎవరెవరికి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, మనకి ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది we need to see. ఎంత అయిన తర్వాత కానీ, అంటే ఒక రోజులో అయ్యేది కాదు కదా. ఈ టారిఫ్స్ చేస్తున్నారు, అది ఫైనల్ అయినప్పుడు కానీ తెలియదు. రిసెషన్ వచ్చేస్తుంది, చాలా మాట్లాడుతున్నారు. అంత ఇదే ఉన్నది. ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సెవరల్ థింగ్స్ అండి. ఇది కాదు. ఓకే, బేసిక్గా కోవిడ్ టైంలో ఒక్కొక్కళ్ళు 4-5 జాబులు చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ ఇంపాక్ట్ స్లోగా ఇప్పుడు ఉందన్నమాట. ఓకే, అవన్నీ మర్చిపోయి మనం వాళ్ళ మీద వీళ్ళ మీద. ఓకే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొన్న ఈ మధ్య కూడా చాలా డిస్కషన్ జరిగినాయి. ప్రొడక్ట్ మీదే కానీ అబ్నార్మల్ టికెట్ రేట్లు, వీటి వల్ల థియేటర్కి జనాలు రావట్లేదా అని చెప్పేసి డిబేటబుల్ నడుస్తూ ఉంది. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు థియేటర్కి జనాలు రాకపోవడానికి ఒపీనియన్? థియేటర్కి జనాలు రాకపోవడం అనేది లేదండి, రాకపోవటం అనేది లేదు. ఇందాక మీరు చెప్పారు కదా, మహావతార్ నరసింహకి దాని టికెట్ రేట్ ఎంతో నాకు తెలియదు. దానికి ఎందుకు వచ్చారంటే వచ్చారు, వాళ్ళకి ప్రోడక్ట్ కావాలి వచ్చారు. వెళ్ళే ముందు దాని టికెట్ రేట్ అంతా కనుక్కుని వెళ్ళి ఉండరు. వెళ్ళారు అంతే, బాగుందని బయట చెప్పాడు. దట్స్ ఆల్ అండి. అంటే ఐ డోంట్ నో హౌ పీపుల్ ఆర్ ఫీలింగ్. ఇప్పుడు పెద్ద సినిమా లేదు కాబట్టి నేను దాంట్లో దృష్టి కూడా పెట్టలేదు. బట్ ఆ టైంకి వచ్చేసరికి టికెట్ రేట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఇప్పుడు మన బడ్జెట్ ఏంటంటే బడ్జెట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ సింపుల్ ఉందండి. టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ బోలాశంకర్ అండ్ సర్లేర్ నీకు ఎవరు, దానికేమో టికెట్ రేట్ వచ్చేసింది, దీనికి రాలేదు. బోలాశంకర్ రాలేదు. అదే అసలు ఇష్యూని అంతా అక్కడే స్టార్ట్ అయింది. టికెట్ రేట్ రాకపోయేసరికి మన డిస్ట్రిబ్యూటర్కి ఏంటంటే టికెట్ రేట్ వస్తుందనే దాని మీద హీ విల్ స్పెండ్ ద మనీ టువర్డ్స్ అస్. ఇది ఎలాగో వచ్చేస్తుందని మన సినిమా మీద పెడతాం. అక్కడ రాలేదనుకోండి ఇంపాక్ట్ మొత్తం మీద పడుతుంది. అండ్ వచ్చేస్తే సినిమా బాగుంటే ప్లస్ అవుతుంది, లేకపోతే మైనస్ ఏమి ఉండదండి. ఎందుకంటే ఎలాగో రారు. సినిమా బాగోపోతే ఆల్మోస్ట్ ఫ్రీగా చూపించిన 3 గంటలు టైం వేస్ట్ ఎందుకు అనుకుంటారు. రేట్ వల్ల అంటే అబ్నార్మల్గా పెరగటం ఎవరికి మంచిది కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ప్రొడ్యూసర్ కొన్న కాన్ఫిడెన్స్ ఆర్ ప్రోడక్ట్ అంత నిజంగా గుడ్ ప్రోడక్ట్ అయితే కనుక దే కెన్ హ్యావ్ ద. రాజమౌళి గారి సినిమా ఉందనుకోండి, ఎంత పెట్టినా సరే ఎవరు మాట్లాడరు. బికాస్ ఈజ్ వర్కింగ్ ఫర్ 4 years ఆన్ దట్ వన్. ఆ ప్రోడక్ట్ కష్టపడతారు కదా, మరి ఇంటూ 4 పెట్టుకోవాలి. 1 year ఒకడు 1 year సినిమా చేస్తే 4 years. ఓకే, మీ బ్యానర్ రామబ్రహ్మం సుంకర గారు టైటిల్ పడగానే ఒక ఇంపాక్ట్ ఉంటుంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికీ తెలుసు మ్యాక్సిమం, బట్ తెలియని వాళ్ళ గురించి. మై డాడ్ వాజ్ ఎ బిల్డర్ అండ్ అపార్ట్మెంట్స్ విజయవాడ. ఓకే, ప్రాపర్ విజయవాడ. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ కాలేజ్. ఓకే, మార్నింగ్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ వరకు అక్కడే. హిస్ లైఫ్ ఈస్ దేర్. ఓకే. మై బ్రదర్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద యుఎస్ ఆపరేషన్స్ అన్నమాట.
సో ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీనా? జాయింట్ ఫ్యామిలీ. వావ్. ఈ రోజుల్లో యుఎస్లో ఉంటూ జాయింట్ ఫ్యామిలీ అంటే మామూలు విషయం కదండి. ఇట్స్ బ్లెస్సింగ్. కర్ణాలు ఉంటుంది తెలియదు కానీ ఫర్ నౌ ఇట్స్ ఓకే. ఫ్యామిలీ పిల్లలు అక్కడేనండి యుఎస్లోనే. మా ఎల్డర్ సన్ ఈజ్ డూయింగ్ ఎ జాబ్ ఇన్ డాలస్ అండ్ ఎంఎస్ చేస్తున్నాడు. యంగర్ గై స్టార్టెడ్ ఇన్ బర్క్లీ యెస్టర్డే అన్నమాట. అవునా? ఓకే ఓకే, సూపర్. ఇద్దరు పిల్లలు. ఓకే, సూపర్ సార్. ఇది సినిమా వైపు ఏమి అట్రాక్ట్ అవ్వలేదు వాళ్ళు? ఫస్ట్లో ఉండేవారు, బట్ నౌ దే ఆర్ ఇంటూ కంప్లీట్లీ కంప్యూటర్ సైన్స్ దీంట్లోకి వెళ్ళిపోయారు అసలు. బట్ దే హ్యావ్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఈ సర్కిల్లోనే ఉంటారు కదా. అవునవును. సో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తారు కానీ బట్ దే ఆర్ కంప్లీట్లీ వేరే లూప్లో ఉన్నారు. సో లెట్ దెమ్ కంటిన్యూ దేర్. ఓకే ఓకే. సరే, మీ పాత్ర సార్ ఎంతవరకు ఉంది? ఇప్పుడు నిర్మాతల మీటింగ్లు ఇంకా హాజరవుతుంటారా? ఛాంబర్ మీటింగ్స్ జరుగుతుంటాయి, ఎల్ఎల్పి ఒకటి ఉంది, వాటికి అబ్జర్వేషన్ మీ ప్రెజెన్స్ ఉంటుందా? వెనెవర్ ఐఎమ్ హియర్ ఐ అటెండ్. ఐ మేక్ షూర్ ఐ అటెండ్. ఓకే. నాకు తోచింది నేను చెబుతాను అంతే. ఓకే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సినిమా హబ్గా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు సినిమాల పైన దాదాపు 15 సంవత్సరాలు మీ వాల్యుబుల్ టైం పెట్టారు, మనీ పెట్టారు. హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ సినిమా హబ్ అనే మాటలతో మీ ఏకీభవిస్తారా? ఎలా ఉంటుంది వాతావరణం ఏంటనేది ప్రజెంట్ తెలుగు సినిమా సిచ్యువేషన్? ఇప్పుడు ఆల్రెడీ ఇదే హబ్ కదండి. అంతే కదా. అంటే కొత్తగా హబ్ అనేది వీ హ్యావ్ వెరీ గుడ్ స్టూడియోస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, సెటప్ ఉంది మొత్తం అని. ఇంకా ఫెసిలిటీస్ పెరిగితే ఇంకా బెటర్ అవుతుంది అంతే. ఎస్. ఆల్రెడీ బాంబే వాళ్ళు మన దగ్గరికి ఫిల్మ్ సిటీకి వచ్చి తీసుకుంటారు చాలా మంది, తమిళ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సో టెక్నికల్ వీ కెన్ టెల్ ఇట్స్ ఆల్రెడీ హబ్. అది ఇప్పుడు ఆంధ్ర ఎలా ఇచ్చేయాలని అక్కడ ఏం డెవలప్ చేయాలని చూసుకోవాలి, కానీ ఇక్కడ ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ. అసలు ఆంధ్ర ఆలోచన ఉందండి అసలు ఇండస్ట్రీలో? అక్కడ షూటింగ్లు కానీ డెవలప్ కానీ ఏమన్నా ఆలోచన చేస్తారండి, ఆటోమేటిక్గా చేస్తారు. మనకి ఇప్పుడు వైజాగ్ వెళ్ళమండి, సబ్సిడీలు ఏం అవసరం లేదు. జనరల్గా బీచ్ సైడ్ షూట్ అంటే వైజాగ్ వెళ్ళిపోతారు, అరకు వెళ్తారు. వెనెవర్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ దే విల్ డు ఇట్. ఎస్. సెటప్ ఏమన్నా పెట్టే ఆలోచనలు ఉన్నాయా మీకు? ఏమైనా స్టూడియోలో కనుక మీకు ఆలోచన లేవా? ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్ కాలేజ్ అవి ఉన్నాయి కదా. అంటే అది వేరు ఇది వేరు కదా, కంప్లీట్లీ డిఫరెంట్ దీంట్లో. అండ్ ఈవెన్ టైం కూడా మనం వీ కాంట్ ఎఫర్ట్ టైం ఆల్సో, అది వేరే కంప్లీట్ డిఫరెంట్ బిజినెస్. ఎస్. ఓకే, థ్యాంక్ యూ సార్. షో టైం అనేది మీకు ఒక టర్నింగ్ పాయింట్, ఇండస్ట్రీకి కూడా ఒక దిక్చూసి అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ సార్. ఫైనల్గా తెలుగు ప్రేక్షకులకి మీరు చెప్పేది ఏమన్నా ఉందా మీ తరఫు నుంచి యంగ్ టాలెంట్కి? తెలుగు నేను చెప్పగానే ఐ ఫెల్ట్ గుడ్ బికాస్ దిస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పోర్టల్స్. యుఎస్ వెళ్ళినప్పుడు ఇది ఒక్కటే ఉండేది మాకు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ టుడే. అండ్ ఎవ్రీ వన్ మెన్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. అదొక్కటే we trusted, and irrespective of anything, your hard work and your honesty pays. Thank you. Okay, sir. All the best. Okay. Thank you very much, Andy. Thank you.